ఈ వీడియోలో మనం సంఖ్యారేఖపై అకరణీయ సంఖ్యలను పోల్చడం ఎలాగో తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో మనం కంపేర్ రేషనల్ నెంబర్స్ యూజింగ్ ఏ నెంబర్ లైన్ అని చెప్పవచ్చు. ఈ క్రింది సంఖ్యలను సంఖ్యారేఖపై పోల్చండి. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ 4 ఉదాహరణలు ఉన్నాయి. ముందుగా మనం మొదటిది తీసుకుందాం. ఇక్కడ మనకు ఉన్న సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు. ముందుగా మనం -7/4 మరియు -3/4ను సంఖ్యారేఖపై సూచిద్దాం. సంఖ్యారేఖను తీసుకుందాం. -7/4 మరియు -3/4 రెండు కూడా ఏంటి, మనకు రుణాత్మక సంఖ్యలు. అంటే సంఖ్యారేఖపై ఎడమ వైపు ఉంటాయి. అంటే 0, -1, -2 ఆ విధంగా ఉంటాయి. -7/4 మరియు -3/4లలో హారం ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి మనం ప్రతి సంఖ్య మధ్య 4 భాగాలుగా విభజిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 0 నుంచి -1కు 4 భాగాలు, అలాగే -1 నుంచి 2 వరకు 4 భాగాలు, మొత్తం 8 భాగాలు అవుతాయి. అంటే -1 దగ్గరకు 4 భాగాలు, -2 దగ్గరకు 8 భాగాలు అవుతాయి. కాబట్టి మనకు -2కు కుడి పక్కన ఉన్న విలువ మనకు ఇది -7/4 అవుతుంది. అంటే సంఖ్యారేఖపై -7/4ను గుర్తించడం జరిగింది. తర్వాత సంఖ్య ఎంత? -3/4. అంటే -1 అనేది 4/4 అవుతుంది. -1కు కుడి పక్కన ఉన్నది ఏమవుతుంది? -3/4 అవుతుంది. అంటే ఇది మనకు -3/4. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించడం జరిగింది. ఈ రెండిట్లో ఏది చిన్నది, ఏది పెద్దది అవుతుంది? గుర్తుంచుకోండి, ఎప్పుడైనా రెండు రుణాత్మక సంఖ్యలు ఉన్నప్పుడు 0కు ఏదైతే చేరువలో ఉంటుందో అది మనకు పెద్ద సంఖ్య అవుతుంది. అంటే ఈ రెండిట్లో మనకు -3/4 అనేది 0కు దగ్గరలో ఉంది. కాబట్టి -3/4 అనేది పెద్దదవుతుంది. దీన్ని బట్టి మనం ఏం రాయవచ్చు అంటే -7/4 లెస్ దాన్ -3/4 అవుతుంది అని చెప్పవచ్చు. అంటే ఈ రెండింటి మధ్య మనం లెస్ దాన్ను ఉపయోగించాలి. తరువాతి ఉదాహరణ 2 1/5 మరియు -1 1/10. ఇప్పుడు చూస్తే మనం ఒకటి ధనాత్మక సంఖ్య మరియు రెండవది రుణాత్మక సంఖ్య అయింది. ఒకటి రుణాత్మకం, ఒకటి ధనాత్మకం అయినప్పుడు ఖచ్చితంగా ధనాత్మక సంఖ్య అనేది రుణాత్మక సంఖ్య కంటే పెద్దదిగా ఉంటుంది. ఏదేమైనా మనం సంఖ్యారేఖపై ఈ సంఖ్యలను ముందుగా గుర్తిద్దాం. సంఖ్యారేఖను తీసుకుందాం. ఈ సంఖ్యారేఖను మనం కొన్ని భాగాలుగా విభజిద్దాం. అది మనకు -2 నుంచి +2 వరకు తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ముందుగా మనం 2 1/5ను సంఖ్యారేఖపై గుర్తిద్దాం. 2 1/5 అనేది ఎక్కడ ఉంటుంది? మనకు ఖచ్చితంగా +2 తర్వాత ఉంటుంది. అంటే +2 తర్వాత మనం సంఖ్యారేఖను ఎన్ని భాగాలుగా అయినా విభజించవచ్చు. ఇప్పుడు మనం 2 తర్వాత ఉన్న భాగాలను 5 భాగాలుగా విభజించినట్లయితే ఇక్కడ మనకు 2 1/5 దాదాపుగా ఇక్కడ మనకు ఉండవచ్చు. అంటే ఇది మనకు 2 1/5 అవుతుంది. తర్వాత -1 1/10. ఇది మనకు రుణాత్మక సంఖ్య. -1 మరియు -2ల మధ్య ఉంటుంది. -1 మరియు -2ల మధ్య భాగాలను 10 భాగాలుగా విభజించినట్లయితే ఇక్కడ ఉండే భాగం మనకు -1 1/10 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది అనుకున్నాం? ఖచ్చితంగా ధనాత్మక సంఖ్య అనేది పెద్దదవుతుంది. అంటే 2 1/5 మరియు -1 1/10ల మధ్య మనము గ్రేటర్ దాన్ యూజ్ చేయవచ్చు. 2 1/5 అనేది -1 1/10 కంటే పెద్దది అని చెప్పవచ్చు. తరువాతి ఉదాహరణ 0.6 మరియు -1.8. ఈ రెండింట్లో కూడా మనం బాగా గమనించినట్లయితే ఒకటి ధనాత్మక సంఖ్య మరియు రెండవది రుణాత్మక సంఖ్య అయింది. ఖచ్చితంగా ధనాత్మక సంఖ్య అనేది పెద్దదే అవుతుంది అని మనకు తెలుసు. సంఖ్యారేఖను తీసుకుందాం. ఈ సంఖ్యారేఖను మనము -2 మరియు 2ల మధ్య తీసుకుందాం. ముందుగా
0.6 అనేది ఎక్కడ ఉంటుంది? 0 మరియు 1ల మధ్య ఉంటుంది. 0 మరియు 1ల మధ్య సరిగ్గా మధ్య బిందువు మనకు 0.5 అవుతుంది. 0.5 తరువాత బిందువు మనకు 0.6 అవుతుంది. అంటే దాదాపుగా ఇక్కడ మనకు 0.6 అనేది ఉంటుంది. మరియు -1.8 ఈ -1.8 అనేది -1 మరియు -2ల మధ్య ఉంటుంది. -1 మరియు -2 మధ్య విలువ మనకి ఏమవుతుంది? -1.5 అవుతుంది. దాని తర్వాత విలువలు మనకు -1.6, -1.7 తర్వాత విలువ -1.8 అవుతుంది. అంటే దాదాపుగా -1.8 అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని సంఖ్యారేఖపై గుర్తించడం జరిగింది. చూడండి, ఈ రెండింటిలో ఏది పెద్ద విలువ? ఖచ్చితంగా 0.6 అనేది ధనాత్మక సంఖ్య కాబట్టి 0.6 అనేది పెద్దదవుతుంది. అంటే 0.6 గ్రేటర్ దెన్ -1.8. తరువాతి ఉదాహరణ -1.5 మరియు -2.5ను సంఖ్యారేఖపై గుర్తిద్దాం. ముందుగా మనం సంఖ్యారేఖను తీసుకుందాం. దీనిని మనం -3 మరియు +3ల మధ్య తీసుకుందాం. అప్పుడు మనకు కావలసిన విలువ ఎంత? -1.5. ఈ -1.5 సరిగ్గా ఎక్కడ ఉంటుంది? -1 మరియు -2ల మధ్య బిందువు మనకు -1.5 అవుతుంది. అలాగే -2.5 అనేది ఎక్కడ ఉంటుంది? -2 మరియు -3ల మధ్య బిందువు మనకు -2.5 అవుతుంది. అంటే ఇది మనకు -2.5 అవుతుంది. ఇప్పుడు -1.5 మరియు -2.5ను సంఖ్యారేఖపై గుర్తించడం జరిగింది. ఈ రెండిట్లో ఏది పెద్దది? రెండూ కూడా రుణాత్మక సంఖ్యలు కాబట్టి 0కు ఏది దగ్గరగా ఉందో అది మనకు పెద్ద సంఖ్య అవుతుంది. అంటే -1.5 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి -1.5 గ్రేటర్ దెన్ -2.5 అవుతుంది.